ఈ కాయని చూసారా ఎంత చిన్నదిగా ఉందో. ఈ చెట్టు మొత్తం రైపోయిపోయి ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మన తోటకు వచ్చేసాము. తోటకు వచ్చినప్పుడంతా చాలా రిలాక్సేషన్ గా ఉంటుందండి. అయితే చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకుంటూ కాయలు అయితే కోసేసుకుంటాండి. చూడండి, అసలు మేకలు, కోడ్లు అన్ని ఒకే ప్లేస్ లో ఉన్నాయండి. ఇక్కడే ఇల్లు కట్టుకొని హ్యాపీగా అయితే ఉండిపోవచ్చు. అంత మైండ్ రిలాక్సేషన్ గా ఉంటుంది అసలు. షాప్స్ లో తీసుకునే మామిడికాయల కంటే డైరెక్ట్ గా మనం ఇలా కోసుకొని తింటే పచ్చిగా ఉన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. తోటలో చాలా రకాల మ్యాంగోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నదైతే బేనిసా రకం అండి. అదే బంగినపల్లి మ్యాంగో అంటారు. మార్కెట్స్ లో ఎక్కువగా వీటిని కొనుక్కొని తింటూ ఉంటాం అనమాట. బాగా రైప్ చేసి అయితే అమ్ముతూ ఉంటారండి. కెమికల్స్ ఎక్కువగా వాడేది కూడా ఇవే అనుకోవచ్చు మనం. ఇవైతే కిలో 100 రూపీస్ వరకు అమ్ముతున్నారండి బయట. ఈ కాయని చూసారా ఎంత చిన్నదిగా ఉందో. రైప్ అయిపోయిందండి అప్పుడే చెట్లోనే. చాలా టేస్టీగా ఉంది కాయ అయితే. సుమారు ఈ చెట్లో ఉన్న కాయలన్నీ కూడా రెడీగా ఉన్నాయి తినడానికి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నదైతే చిన్న రకాలండి. వీటిని ఊరగాయ పెట్టుకుంటారు. కొంచెం పుల్లగా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు. అదే మాగాయ అనుకోండి, చాలా తీయగా ఉంటాయి. మనం ఎప్పుడైనా మ్యాంగోస్ కోసినప్పుడైతే ఇలా జీడ్ వస్తుంది. సో ఈ జీడ్ వచ్చినప్పుడు కట్ చేసి వెంటనే వాటిని భూమి మీద అయితే పెట్టేయాలి. సో ఆ జీడంతా మనకి కిందకి వెళ్ళిపోతుంది. లేకపోతే డ్రెస్సెస్ కూడా పాడైపోతాయి మనకి. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట మీకు. చూసాక సుమారు హాఫ్ అన్ అవర్ అయితే అలాగే పెట్టేయాలండి. దాంట్లో ఉన్న జీడంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ జీడ అలాగే ఉండడం వల్ల ఏంటంటే మనకి మామిడికాయలు కుళ్ళిపోతాయి అనమాట. అక్కడక్కడ డాట్స్ గా నల్లగా ఉండిపోయి అలాగే కుళ్ళిపోతాయి అనమాట. మనం నీట్ గా వీటిని తీసుకెళ్ళాక కడుక్కొని ఒక టవల్ తో బాగా వీటిని తుడిచి అయితే మనం స్టోర్ చేసుకోవాలి కసువులో. కసువు ఉంటే కసువులో స్టోర్ చేసుకోవచ్చు అండి. లేకపోతే బియ్యంలో కూడా మనం వీటిని అలాగే పెట్టేసామనుకోండి, చాలా త్వరగా మాగిపోతాయి అన్నమాట హీట్ కి. ఏమైనా చెట్లో మాగిన కాయలు తింటే చాలా టేస్ట్ గా ఉంటాయండి. బయట మ్యాంగోస్ అయితే మీకు కెమికల్స్ వేసి పండిస్తారు. దానివల్ల బాడీలో హీట్ కూడా ఎక్కువ జనరేట్ అయిపోయి వేడైపోతుంది అనమాట. మ్యాంగోస్ కూడా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకూడదండి, లైట్ గానే తీసుకోవాలి. ఇక్కడ తోపులో అంకుల్ చెప్పేది ఏంటంటే, ఒక సంవత్సరం ఎక్కువ మామిడికాయలు, ఇంకో సంవత్సరం తక్కువ మామిడికాయలు అయితే కాస్తాయి అని చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఒక సంవత్సరం కాపు ఎక్కువగా ఉంటుంది, ఒక సంవత్సరం అసలు కాపే ఉండదండి. ఈ సంవత్సరం అయితే సుమారు టన్ను 30,000 నుంచి 40,000 దాకా అయితే వెళ్తుందని చెప్పారు. కానీ వీళ్ళు తోటలో అయితే కిలో మనకి 30 to 40 రూపీస్కి అమ్మేస్తున్నారు. నేనైతే సుమారుగా ఒక 10 కాయలు అయితే కోసుకున్నానండి. వాటినన్నిటిని ఇలా భూమి మీద అయితే పెట్టేశాను ఆ జీడ పోయేదాకా. ఆ జీడంతా పోయిన తర్వాత మళ్ళీ వీటిని ఇంటికి తీసుకెళ్లి నీట్ గా వాటర్ తో శుభ్రం చేసి కడిగి అయితే పశువులో వేసుకొని రైపయ్యాకైతే తినేస్తాం అనమాట. మీకు ఇప్పుడు ఇంకో రకం మామిడికాయ చూపిస్తాను చూడండి. దీన్ని కొన్ని చోట కలెక్టర్ మామిడికాయ అంటారు. ఆ సైడ్ అయితే దీన్ని అంటి మామిడికాయ అని చెప్పి పిలుస్తారండి. మనం ఎక్కువగా కూరగాయల్లో, సాంబార్లో వాటిలో ఎక్కువ యూస్ చేస్తాం. దీన్ని తురుము పచ్చడి చేసుకుంటారు, చాలా బాగుంటుంది. మా సైడ్ ఆల్మోస్ట్ ఆల్ దీంతోనే ఆవకాయ పచ్చడి కానీ లేదా ఊరగాయ కానీ పెడతారండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి దీన్ని తురిమి పులిహోర చేసుకుంటారు. ఈ పచ్చి మామిడికాయని పచ్చడి చేసినా కూడా చాలా బాగుంటుందండి శనగ్గింజలు వేసి. మీ సైడ్ అయితే మీరు ఆవకాయని ఏ టైప్ ఆఫ్ మ్యాంగోతో పెడతారో కామెంట్ లో చెప్పండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. మా సైడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ వీటితోనే ఆవకాయ లేదా ఊరగాయలు అయితే వేస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మామిడికాయలు అయితే చెట్లోనే బాగా తేరిన తర్వాత అయితే వీటిని అయితే కోసేస్తారండి. కోసేసిన వాటిని కూడా మ్యాంగో ఫార్మ్స్ కి అయితే పంపించేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ మా సైడ్ అయితే వీటిని ఎక్కువగా మ్యాంగో జ్యూసెస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, వాటికే ఎక్కువ పంపించేస్తారు. వాళ్ళే వచ్చి మనకి కాంటాక్ట్ అయ్యి మరి కోసుకొని అయితే వెళ్ళిపోతారండి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్ని కూడా వాళ్ళవే. కానీ ఇక్కడ టన్ అయితే మనకి చాలా తక్కువ, ఓన్లీ 30,000 ఇస్తారండి మనకి టన్నుకి. ఇది అండి ఈ రోజు వీడియో. థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.